హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ వైసీపీ పార్టీపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారంట, ఏంది అసలు? మొన్న ఎన్టీఆర్ శత జయంతికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన రావడం నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని పిలవకుండా రజనీకాంత్ని పిలవడం ఏంటి, పక్క రాష్ట్రమైన ఈయనని పిలవడం ఏంటి, ఏంటి కథ, అదేంటి ఇదేంటి అని చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయన వచ్చారు. అదేదో వేడుకకి అటెండ్ అయ్యాడు, కాసేపు చెయ్యి ఊపాడు, మాట్లాడాడు, అంతవరకు అయిపోయింది. ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఇక్కడికి రాజకీయం మాట్లాడడానికి రాలేదు, కానీ ఎందుకో మాట్లాడతాను అన్నట్లుగా స్టార్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఏదో మాట్లాడేశాడు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటే నిన్ను పిలిచిన వాళ్ళని ఎప్పుడైనా మనం పొగుడతాం. ఇప్పుడు నన్ను ఒక ఈ సన్మానానికి పలానోళ్ళు పిలిచారంటే వాళ్ళకి చచ్చినట్టు నేను పొగిడి చావాలి, అదంతే కర్మ. మరి ఇప్పుడు ఒక ఈవెంట్కి ఎక్కడన్నా ఇష్టం లేకపోయినా పొగడాల్సి వస్తుంది, ఇష్టం ఉండాలి లేకపోవడం అది వేరే విషయం. అంటే బేసిక్ రూల్ చెప్తున్నా. ఎవడైనా ఒక ఈవెంట్ చేసి మనల్ని గెస్ట్గా రమ్మంటాడు, కాసేపు వచ్చి ఏదైనా వాగి వెళ్ళండి అని, మనం వచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి చావాలి. వాడెవడెవడో ఉంటాడు అక్కడ, సర్పంచ్ అనో లేకపోతే ఆ ఊరు ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవడెవడెవడో ఉంటాడు, ఆర్గనైజ్ చేసినోడు, దానికి ఫండింగ్ చేసినోడో స్పాన్సరో ఎవడో వచ్చి కూర్చుంటాడు. వాళ్ళందరినీ చచ్చినట్టు పొగడాలి, మీరంతా మహానీయులు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు అది డ్యూటీ. అది ఎక్కడికన్నా నేను చీఫ్ గెస్ట్గా పిలిచాము అంటే నేను చీఫ్ గెస్ట్గా పిలిచి నీకు మర్యాద ఇచ్చినందుకు వచ్చినప్పుడు నువ్వు నన్ను కాసేపు పొగిడి వెళ్ళాలి, అంతే. అది రూల్. ఇక ఈ రూల్ ప్రకారంగా బాగానే పాటించాడు రజనీకాంత్. వచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేసాడు. అసలు నేను వచ్చింది న్యూయార్కా హైదరాబాద్కా అన్నట్లుంది, అసలు ఎంత డెవలప్ అయిపోయింది, అదేంటి ఇదేంటి ఒక రేంజ్లో. అంటే మంచిగా ఆయన ఎప్పుడో విజన్ 2020 గురించి నాకు చెప్పినప్పుడు అబ్బా అనుకున్నాము, ఇప్పుడు నాకు విజన్ 2047 గురించి చెప్పాడు, మొత్తం మారిపోతుంది, ఇదంతా చంద్రబాబే చేశాడు. అఫ్కోర్స్ ఆయన పునాదేశం నేను ఒప్పుకుంటా, అంటే ఇది నేను దానికి అతీతం అని కాదు. ఇక్కడ రజనీకాంత్ గారు చేసిన విషయం ఏంటంటే అది చెప్తున్నాను. సో ఆయన అట్లా A to Z పొగిడేసి వెళ్ళాడు. ఇప్పుడు పలానా చోటికి ఒకరిని గెస్ట్గా పిలిచాము అంటే వాళ్ళకు కూడా ఒక ఉపయోగం ఉంటేనే కదా గెస్ట్గా పిలుస్తారు, ఊరికే ఎందుకు పిలుస్తారు. ఇప్పుడు ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్కి చిరంజీవి గారిని పిలిచాము అంటే ఆ చిరంజీవి గారి వల్ల ఆ సినిమాకి ఏదో ప్లస్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే ఒక అందమైన పెళ్లి ఈవెంట్కి ఒక గరికపాటి గారు లాంటిని పిలిచి ప్రవచనాలు ఇప్పిస్తారు, ఆయన వల్ల అక్కడ ఏదో జరగాలని. నెక్స్ట్ అట్లా అంటే కొన్ని చోట్ల కొంతమందిని అట్లా పిలుస్తూ ఉంటారు, వీళ్ళ వల్ల అక్కడ ఏదో ఉంటుంది, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఈయన ఎందుకు పిలిచాడు? రజనీకాంత్ గారే, అసలు ఇంకెవరు దొరకలేదా గెస్ట్లు? పక్క రాష్ట్రంలో ఉండే హీరోని పిలవాల్సిన అవసరం ఏంటి అంటే, చంద్రబాబు గారి నియోజకవర్గం ఏంటి? కుప్పం నియోజకవర్గంలో మొత్తం అది బార్డర్లో ఉంటుంది. మొత్తం 90% తమిళోళ్ళే ఉంటారు అక్కడ అంతా. తెలుగు వాళ్ళు తక్కువ, తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు ఆ బార్డర్, ఆ చెన్నైకి ఇటు ఆంధ్రప్రదేశ్కి. సో ఆ రకంగా రజనీకాంత్ని పిలిస్తే ఆ తమిళ వాళ్ళందరూ పల్లికి ఇస్తారు కదా, హీ హాయ్ అని చెప్పేసి. అట్లా ఆ విధంగా ఆయన పిలుచుకున్నాడు, ఏదో ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఆయన ఏ ప్లానింగ్ లేకుండా అయితే ఏమి చేయడుగా చంద్రబాబు నాయుడు గారు. అంత అనుభవం ఉండి అన్నేళ్ళు గవర్నమెంట్ నడిపిన ఆయన, అంటే 4-5 గవర్నమెంట్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి. సో ఒక పెద్ద రాజకీయవేత్త, బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఊరికే ఏం చేయడు కదా. 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంది. 20 years పాలన ఎక్స్పీరియన్సే ఉంది. అండ్ సరే ఆ రకంగా చూసుకుంటే ఆయన ఒక మంచి విజనే ఉంది ఆయనకి. ఆయన పిలిచాడు, రజనీకాంత్ గారిని పిలిస్తే అంత బాగానే ఉంది, అందరు ఫ్యాన్లో ఉత్సాహం వచ్చింది. ఆ బార్డర్ పీపుల్ అందరు కూడా, రజనీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు అక్కడ, అటు చెన్నైకి ఇటు ఉండేవాళ్ళు, ఆ చిత్తూరు అటంతా, వీళ్ళని బాగా యూజ్ చేసుకున్నాడు, హ్యాపీ. ఇక ఆయన వచ్చింది ఎక్కడికి? సినిమా మీటింగ్కి అయితే ఆయన ఏదో 4 మాటలు తూతు మంత్రంగా వెళ్ళిపోవచ్చు, ఇంకా రాజకీయ మీటింగ్ అయిపోయింది. ఇక ఆయన ఏదేదో అనేసరికి వీళ్ళందరూ ఇక వెంటనే రెడీగా ఉంటారు కదా వైసీపీలో సినిమా వాళ్ళు, రోజా వీళ్ళంతా కూడా, కొడాలి నాని, ఇంకా ఎవరు పడితే వాళ్ళందరూ కూడా వెంటనే రజనీకాంత్ మీద ఫైర్ అనమాట. నువ్వు రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి? నువ్వు పక్క రాష్ట్రం వాడివి, నీ సంగతి నువ్వు చూసుకో, ఇక్కడ రాజకీయాలు మాట్లాడే అర్హత నీకు లేదు. ఒక హీరోగా వచ్చి హీరోగా వెళ్తే బాగుంటుంది, కానీ ఇది లేదు అది లేదు, నువ్వు ఇది అని చెప్పేసి మొత్తం ఏకిపారేశారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రజనీ ఫ్యాన్స్ ఏమైందంటే, మా స్టార్ అక్కడ ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళాడు, మీ రాజకీయాలు మీరు చూసుకోండి, గెస్ట్ని ఎలా తిడతారు మీరు? మీకు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు తిట్టాను, ఆయన ఎందుకు పిలిచావు, ఆయనకి ఏం అవసరం,
ఇది ఈ రాజకీయాల గురించి ఆయన ఎందుకు మాట్లాడి చంద్రబాబుని తిట్టండి అంతేగాని, లేదా బాలకృష్ణని తిట్టండి. లేకపోతే మీరు రజనీకాంత్ని ఎలా తిడతారు? అసలు మీకు ఏం అర్హత ఉందని ఆయన గురించి మాట్లాడుతున్నారు, మీరెంత, మీ బతుకులు ఎంత అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని తిట్టడం. సో ఇదంతా కూడా ఒక రాజకీయ టర్న్ తీసుకొని వెళ్ళింది. అండ్ ఇకపోతే అభిమానుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పిలవలేదు అని చెప్పేసి కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. అంటే చాలామందికి ఏంటంటే వాళ్ళ ఉన్న విమర్శ, మీకు ఎలక్షన్ టైం వస్తే గ్లామర్ కావాల్సి వస్తే మాత్రం మరే ఎన్టీఆర్ కావాలి. కానీ ఇట్లాంటి ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ రూపురేఖలతో ఇప్పుడు ఆయనే కదా తిరుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని, ఆయన్ని గుర్తు తెచ్చే విధంగా ఈయన తిరుగుతున్నాడు. అలాగే సినిమాలు కూడా ఎంచుకొని చేస్తున్నాడు మంచిగా. ఆ గుర్తింపుని అంటే వాళ్ళ వంశం నుంచి అఫ్ కోర్స్ బాలకృష్ణ గారిది ఆయన వేరే పంద, హరికృష్ణ గారిది వేరే, తారకరత్నది వేరే, అండ్ అలాగే కళ్యాణ్ రామ్ది వేరే. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సీనియర్ ఎన్టీఆర్కి ధీటుగా ఎన్టీఆర్ లా తిరుగుతున్నాడు. అలాగే ఆ యమ దొంగలు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన ఎందుకు లేడు, ఆయన ఉండాలి కదా అని చెప్పేసి, ఆయన ఎందుకు పిలవలేదని చెప్పేసి వీళ్ళంతా ఒక విమర్శిస్తున్నారు. సో ఇప్పుడు అక్కడే వాళ్ళ ఆన్సర్ ఏంటంటే ఇది రాజకీయ మీటింగ్, బాలకృష్ణ గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ మీటింగే ఇది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మీటింగ్కి ఆయన ఇది సినిమా వాళ్ళు చేసే శత జయంతి ఎన్టీఆర్ వేడుకలు అయితే అందరినీ పిలవచ్చు. కానీ ఇది సినిమా వాళ్ళు చేసిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కాదు, రాజకీయంగా ఎన్టీఆర్ గారికి చేసిన శత జయంతి వేడుక. సో రాజకీయ ప్రముఖులు వచ్చారు, అంతే మించి ఇంకేమీ లేదని చెప్పి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చుకున్నారు. అంతవరకు ఓకే. అండ్ ఇక ఈ అసలు విషయానికి వస్తే ఇప్పుడు రజనీకాంత్ గారు ఏంటంటే ఆయన అసలు ఎందుకు వచ్చాను అక్కడికి, ఎందుకు వెళ్ళాను, వాళ్ళు పిలిస్తే పిలిచారు, నేను వెళ్ళి అనవసరంగా ఇది చేశాను అది చేశాను అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇంకా గతంలో విషయానికి వస్తే ఆయన బాలకృష్ణ గారిని, ఆయనకి కొన్ని గొడవలు ఉన్నట్టు కూడా బయట ఇంత ముందున్న వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అప్పట్లో ఎన్టీఆర్ని కూడా ఆయన ఏదో అన్నాడు అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ పక్క పక్కన వేస్తూ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు వచ్చిన గెస్ట్ చూసారా, మీరు ఎలాంటి వాళ్ళని పిలిచారో, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళనే మీరు పిలుచుకున్నారు, ఇట్లా అని చెప్తున్నారు. సరే ఏదేమైనప్పటికీ విమర్శలు చేస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడైనా సరే రాజకీయ మీడియాకి ఎవరైనా హీరోలు వెళ్తే గెస్ట్ లాగా వెళ్తారు అక్కడికి, అంతే. గెస్ట్కి అక్కడ సంబంధం లేదు. సో వీళ్ళు కూడా గెస్ట్ లానే చూసి ఆర్గనైజర్స్ని ఏమన్నా ఉంటే తిట్టాలే తప్పితే గెస్ట్ల మీద విరుచుకుపడడం తప్పు. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.